రైతుకు అండగా ఉండాలనే ఉద్దేశంతోనే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఈరోజు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కానీ పనిచేస్తున్న విషయం ప్రతి ఒక్కరూ గుర్తుకు తెచ్చుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు ఏర్పడినవి కాదు, స్వతంత్రం వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడుతూనే ఉన్నాయి. ముఖ్యమంత్రులు ఎప్పుడు పాలన చేస్తుంటారు. ఎప్పుడైనా ప్రభుత్వాలు ఆహార పంటలు ఎప్పుడైనా సరే ధరలు తగ్గినా, ఆహార పంటలకు ఎప్పుడైనా ఇబ్బంది వచ్చినా ప్రభుత్వం ఆదుకోవడం మనం చూసాం. కానీ ఫస్ట్ టైం దేశంలో వాణిజ్య పంటలకి ఇబ్బంది కలిగేటప్పుడు, వాణిజ్య పంటలు ధరలు తగ్గేటప్పుడు రైతుకు ఆదుకున్నటువంటి ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను ఘంటాపథంగా చెప్పదలిచాను. ఈరోజు కొంతమంది రైతుల పట్ల మొసలి కన్నీరు కాలుస్తున్నారు. ప్రతి విషయాన్ని రాజకీయం చేసి రాద్ధాంతం చేస్తున్నారు. ఆ వ్యక్తులు కొత్తగా వచ్చినటువంటి వ్యక్తులు చేస్తే మనం వినొచ్చు. కానీ మొన్నటి వరకు ఈ రాష్ట్రానికి పరిపాలించినటువంటి వ్యక్తులు, ఈ రాష్ట్రానికి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా వెలగబెట్టినటువంటి వ్యక్తులు ఈరోజు రైతుల పట్ల మొసలి కన్నీరు కాల్చడమే కాకుండా మాట్లాడితే అబద్ధాలు, నోరు విప్పితే అబద్ధాలు మాట్లాడి రైతుల్లో అయోమయం క్రియేట్ చేస్తున్న విషయం కూడా రైతులు, ప్రజలు గమనంలోకి తీసుకోవాలి. ఈ ప్రభుత్వం వచ్చింది 14 మాసాలు పూర్తయింది. అనేక సమస్యలు రైతులకు వచ్చాయి. ఈ 14 మాసాల్లో రైతులకి ఏ సమస్య వచ్చినా రైతులు అడక్క ముందే పాత్రికేయుల ద్వారా తెలుసుకున్నా, ఫీల్డ్లో డిపార్ట్మెంట్ నుంచి తెలుసుకున్నా, ప్రజాప్రతినిధుల నుంచి తెలుసుకున్నా వెంటనే స్పందించి రైతులకి సంతోషపెట్టినటువంటి విషయం ఒక్కసారి మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఉదాహరణకి మిర్చి ప్రాబ్లం వస్తే ముఖ్యమంత్రి గారు, ఎప్పుడైనా ఒక ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి కార్యాలయానికి వెళ్ళి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితో మాట్లాడి మా రాష్ట్రంలో మిర్చి ధర పతనమైంది, మినిమం ప్రైస్ ఇవ్వాలి, ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ ఫండింగ్ ఇవ్వాలని చెప్పి ఫస్ట్ టైం ఆదేశాలు తెచ్చిన విషయం కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. రెండవది కోకో. నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, రైతులకి ధర వచ్చేటప్పుడు సమస్య ఉండదు, ప్రభుత్వం దృష్టికి తీసుకురారు, హ్యాపీగా ధర వచ్చేటప్పుడు రైతు ఆనందంగా ఉంటాడు. రైతుకి ఎప్పుడైతే ధర తగ్గుతుందో అప్పుడే ప్రభుత్వాలు వెంటనే రంగంలోకి దిగి రైతుకి నష్టం లేకుండా చెయ్యాలి. అది బాధ్యత. ఆ బాధ్యతని గతంలో చేసాం, ఈ 14 మాసాల్లో కూడా చేస్తున్నాం. కోకో ధర గత సంవత్సరం 8 రూపాయలు 10 రూపాయలు వచ్చింది. ఈ సంవత్సరం క్వాలిటీ తగ్గిందని, లేకపోతే ఎక్కడికైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నామో అక్కడే విపరీతంగా ప్రొడక్షన్ వచ్చిందని ధర పతనమైతే ప్రభుత్వమే కేజీకి 50 పైసలు ఇచ్చి రైతుకి నష్టం లేకుండా కొంతవరకు సహాయపడి మేలు చేసిన విషయం కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా నల్లబెర్లి మీరు కూడా రాయాలి, పాత్రికేయులు కూడా ఎప్పటికప్పుడు ప్రతిపక్ష పార్టీలు, అందులో ఉన్నది ప్రతిపక్ష పార్టీ అంటే పచ్చి అబద్ధాలు మాట్లాడిన పార్టీ, పచ్చి అబద్ధాలు మాట్లాడిన వ్యక్తి రాష్ట్రంలో ఉన్నాడు. కాబట్టి మీరైనా వాస్తవాలు ప్రజలకు తెలియచేయాలి. ఈ దేశంలో ఎప్పుడైనా సరే నల్లబర్లి ప్రభుత్వం కొన్ని సందర్భాలు ఎక్కడైనా ఉన్నాయా అని అడుగుతున్నాను.
లేకపోతే గత 2 సంవత్సరాలు నల్లబర్లి విపరీతంగా ధర వచ్చినప్పుడు ఏ ఒక్క రైతు వచ్చి ప్రభుత్వం దగ్గరికి రాలేదు. ఈ సంవత్సరం నల్లబర్లి విపరీతంగా పండింది, ధరలు పతనమయ్యాయి, తీవ్రమైనటువంటి ఆందోళనతో రైతులు ఉన్నారంటే చాలామంది ఎప్పుడూ లేదండి విధానం. ప్రభుత్వం పొగాక్కున్నటువంటి సందర్భాలు లేవు, వద్దని చెప్పినా సరే ముఖ్యమంత్రి గారు నాకు ప్రథమ ప్రాధాన్యత రైతు, అవసరమైతే 200-300 కోట్లు పోయినా నష్టం లేదని ఫస్ట్ టైం దేశంలో నల్లబర్లి రైతుల నుంచి కొన్నాం. కొని ఇప్పటికే 54 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో నిన్నే వేసాం. ఇంకొక 59 కోట్లు వేయాలి. ముఖ్యమంత్రి గారు ఉదయమే ఆదేశాలు ఇచ్చి అవి కూడా ఇమీడియట్గా ఇమ్మని చెప్పారు. ఇది ఇవ్వడమే కాదు, ఇంకా ఎక్కడైనా సరే రైతుల దగ్గర నల్లబల్లి ఉంటే ఇటు ప్రైవేట్ కంపెనీలతోనే కొనిపించండి, లేకపోతే ప్రభుత్వం ద్వారానే కొనండి అని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చి కొన్నాం. ఇది ఎక్కడా లేదు. అదేవిధంగా మనకి చిత్తూరు జిల్లాలో మ్యాంగో బంపర్ క్రాప్ వచ్చింది. చాలా సందర్భాలు చెప్పాను, మాట మాటకి మీకు చెప్పవలసిన అవసరం లేదు. విపరీతంగా క్రాప్ వచ్చింది, ధర పడిపోయింది. ధర పడిపోతే కేంద్ర ప్రభుత్వం ఇవ్వస్తాదా ఇవ్వదని తర్వాత సంగతి, ముందే రాష్ట్ర ప్రభుత్వం కేజీకి 4 రూపాయలు పెట్టి చిత్తూరు మ్యాంగో అంతా కొని వారికి డబ్బులు ఇచ్చిన సందర్భం ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఇక కర్నూలు జిల్లాలో ఉల్లి ఈరోజు గుగ్గోలు పెడుతున్నాడు మొన్నటి వరకు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి. ఒకసారి రికార్డులు చూడండి, 2020లో కూడా ఉల్లి ధర విపరీతంగా పడిపోయింది. 2 రూపాయలు 4 రూపాయలకు పడిపోయింది. కనీసం ఒక రివ్యూ తీసుకోలేదు. కనీసం రైతులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో తెలుసుకోలేదు. ఈరోజు నువ్వు ఆ రోజు ఉల్లి రైతు ఇబ్బంది పడేటప్పుడు నువ్వు సాయం చేసి నువ్వు మాట్లాడితే దానికి ఒక అర్థం పర్థం ఉంటుంది. 2020 సంవత్సరం నువ్వు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు కర్నూలు జిల్లాలో ఉల్లి 2-4 రూపాయలకి ఎవడు కొనక రోడ్ల మీద పడేశారు. మీ పాత రికార్డులన్నీ చూడండి, మీ పేపర్లు చూడండి. ఆ రోజు ముఖ్యమంత్రి ఒక రివ్యూ కూడా తీసుకోలేదు. ఆ వ్యక్తి ఈరోజు వచ్చి రైతులకి ప్రభుత్వం అన్యాయం చేస్తుంది, ఉల్లి ధరల పతనమైపోయి కొండం లేదని నిస్సిగ్గుగా నిస్సబ్జుగా అబద్ధాలు మాట్లాడుతుంటే బాధ ఆవేదన కలుగుతుంది. ఈరోజు ఉల్లి కర్నూలు జిల్లాలో ఉల్లి పండింది. మీరందరికీ తెలుసు, లేకపోతే మీ పాత్రికేయుల జిల్లాలో ఉంటారు, కనుక్కోండి. ఎప్పుడు ఉల్లి ఆగస్టు నెలలో ఎప్పుడు రాదు, సెప్టెంబర్ నెలాఖరికి ఉల్లి వస్తుంది కర్నూలు జిల్లాలో. ఈ సంవత్సరం వర్షాలు పడ్డాయి, రైతులు ఆందోళన చెల్లి ఇంకొక 30 రోజుల తర్వాత తీయవలసినటువంటి ఉల్లి పంట ముందే తీసేశారు. దీనివల్ల ధరలు పతనమయ్యాయి. దీన్ని ఎవరు మా దృష్టికి చెప్పలేదు. పేపర్లో పడిన వెంటనే, టీవీల్లో వచ్చిన వెంటనే, మా ఆఫీసర్ చెప్పిన వెంటనే ఈ రకంగా ఉల్లుంది, ఇంకొక 5-10 రోజుల్లో ఈ ధరల వల్ల ఇబ్బంది వస్తుందని ముందే ముఖ్యమంత్రి గారు గత నెల 28వ తారీఖున పేపర్లో వచ్చిన వెంటనే అరైవల్స్ వస్తున్నప్పుడే ముఖ్యమంత్రి గారు మీటింగ్ పెట్టి ఏం చేద్దాం, 6 రూపాయలు 8 రూపాయలు 7 రూపాయలకు పడిపోయింది, ఏం చేద్దామంటే ఫస్ట్ టైం ఉల్లికి మినిమం సపోర్ట్పై 12 రూపాయలు పెట్టిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. గర్వపడి చెప్తున్నా. ఈరోజు 5,700 మెట్రిక్ టన్స్ ఈ ఎర్లీగా వచ్చినటువంటి క్రాప్ ఉంది. ఇప్పటికే మనకి 4 రోజుల్లో కొంతమంది ఎక్కడో తప్పుడు మనుషులు ప్రభుత్వాన్ని మీద బురద జల్లాలని ఎక్కడో తప్పుడు పోస్టులు పెడుతున్నారు, ఉల్లి రైతులు గగ్గోలు పెడుతున్నారు, ఉల్లి తెస్తున్నా కొనడం లేదు, రైతులు నష్టపోతున్నారు, ఇబ్బంది పడుతున్నారని కొంతమంది పొలిటికల్గా చాలా తప్పుడు సమాచారం ఇస్తున్నారు. 4 రోజులైంది మొదలుపెట్టాం. కర్నూలు మార్కెట్కు వచ్చిన ప్రతి ఉల్లి గడ్డ వెనక్కి పంపించకుండా కొన్నాం.
ఇప్పటికే 580 మెట్రిక్ టన్నులు కొన్నాం. నేను రోజు కలెక్టర్తో మాట్లాడుతున్నా, ఆఫీసర్తో మాట్లాడుతున్నా, సార్ ఎవరు వచ్చినా ఒక్క గింజ ఒక్క ఉల్లిగడ్డ మిగలకుండా కొంటున్నామని చెప్పి. నిన్న కొన్నాం, ఈరోజు మళ్ళీ కొన్నాం. కనిష్టంగా 1200 పెట్టి గరిష్టంగా 1359 రూపాయలతో కొన్నాం. ఈరోజు నిస్సిగ్గుగా మాట్లాడుతున్నాడు. ఆయన మాకు సలహాలు ఇస్తున్నాడు. తెలుసుకో నువ్వు. చంద్రబాబు నాయుడు గారు ఉల్లికడ్డలు కొనండి, రాష్ట్రంలో రైతు బజార్లకి పంపించి అమ్మండి అని చెప్పి మాట్లాడు. రైతు బజార్లు ఎక్కడుంచావు? చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండమైనటువంటి ఒక వ్యవస్థను తయారు చేస్తే 5 సంవత్సరాలు రైతు బజారు వ్యవస్థని పూర్తిగా చిన్నాభిన్నం చేసి మొత్తం రైతు బజార్లన్నీ నాశనం చేశావు. మళ్ళీ మేము వచ్చిన తర్వాత స్ట్రీమ్ లైన్లో పెట్టి ఈరోజు కర్నూలు నుంచి ఉల్లి కొని ఈ రాష్ట్రంలో అన్ని రైతు బజార్లకి పంపించి రైతుకి నష్టం లేకుండా ఉల్లి కొంటుంటే హర్షించవలసింది పోయి మేము ఇచ్చింది ఎక్కువ అని చెప్పడం లేదు, రైతుకి సంతోషం ఉందని చెప్పడం లేదు. 2 రూపాయలకి 3 రూపాయలకి వెళ్తున్నటువంటి ఉల్లిని మేము 4 రూపాయలు ఇచ్చి ఎప్పుడైతే మేము ఒక ధర ప్రకటించామో రైతుకి ఇబ్బంది లేకుండా 12 రూపాయలకి 13 రూపాయలకు కొంటున్నారు. మేము అదంతా కొని ఈరోజు ఉల్లి నిల్వ ఉండదు కదా, మీకు తెలుసు కదా. ఏదో దాచుకున్నట్టు ఉల్లి దాచుకోలేం కదా, అందులో తడిచిపోయిన ఉల్లి. ఎంత ముందు చూపు అంటే ముఖ్యమంత్రి గారికి ఆ జిల్లాలో ఉన్నటువంటి కళ్యాణ మండపాలన్నీ తీసుకోమన్నారు. ఇమీడియట్గా ఉల్లి తీసుకొని కళ్యాణ మండపాలు ఆరపెట్టమన్నారు. పెట్టి రైతు బజార్లకు పంపించి రైతుకు నష్టం లేకుండా చేయమని చెప్పారు. కొంత శాతం అయితే పూర్తిగా పనికిరాంది వస్తుంది, అంటే లో గ్రేడ్ వస్తుంది. లో గ్రేడ్ అయినా ఏ గ్రేడ్ అయినా సరే తప్పనిసరిగా కొనాలని మేము ఉల్లి రైతుకు నష్టం లేకుండా ఈరోజు కూడా ఒక్కరు వెనక్కి వెళ్ళలేదు, వచ్చిందంతా తీసుకున్నాం. నిన్న తీసుకున్నాం, మొన్న తీసుకున్నాం, ఇంక రేపు ఎల్లుండి ఎక్కువ వస్తుంది. నేను ఈ సమావేశం ద్వారా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జరిగిన సమావేశం ద్వారా ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. మేమేదైతే ధర నిర్ణయించామో 12 రూపాయలు కేజీ, ఒక పైసా తక్కువ లేకుండా, ఏదో మరీ లో గ్రేడ్ అయితే రూపాయి 2 రూపాయలు తగ్గొచ్చు, కానీ తక్కువ లేకుండా ప్రతి ఉల్లిగడ్డ కొనే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. మీరు ఎవరి మాటలు నమ్మవలసినటువంటి అవసరం లేదని ఈ సందర్భంగా ఆ జిల్లాలో ఉన్నటువంటి రైతులందరికీ తెలియజేస్తున్నాను. మీరు ఒకసారి రికార్డ్ చూస్తే గత 2-3 సంవత్సరాలు చూసుకుంటే ఈ సమయానికి మార్కెట్కి 1500 క్వింటాలు వచ్చాయి. ఈ సంవత్సరం 50,000 క్వింటాలు వచ్చాయి. ఇదేది సీక్రెట్ కాదు కదా, ఎవరు ఊహిస్తారు? సడన్గా నెల రోజుల ముందే రైతు తీసి మార్కెట్కి తెస్తాడని ఊహించలేదు. అయినా మాకు తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి గారు ఇంత ముందు చూపు తీసుకొని రైతుకి ఇంత మేలు చేస్తుంటే ఈరోజు ఉల్లి కొనడమే లేదు, దాన్ని వ్యక్తిగతంగా విపరీతంగా విమర్శిస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రెండవది యూరియా. ఇది కూడా వాస్తవాలు పాత్రికేయుల ద్వారా రైతులందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మనకి దాదాపుగా 28 లక్షల హెక్టార్లలో సాధారణంగా మనకి ఖరీఫ్ వస్తుందని చెప్పి అంచనాలు వేశాం. ఇప్పటికి మనకి 22 లక్షల హెక్టార్లలో మనం ఖరీఫ్ స్టార్ట్ చేశాం. ఈ ఖరీఫ్కి 6.22 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని చెప్పి మనకి కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ సంవత్సరం ఖరీఫ్కి మనకి 6.22 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని చెప్పి కేంద్రం కేటాయించింది. ఇప్పటికే మనం 6.59 లక్షల మెట్రిక్ టన్ను యూరియా అందుబాటులో ఉంచాం. మీరు అనుకోవచ్చు మన కేంద్రం 6.22 లక్షల కేటాయిస్తే మీరు
6.59 లక్షలు ఎలాగ మీరు అందుబాటులో ఉంచారంటే బఫర్ స్టాక్స్. గత సంవత్సరం బఫర్ స్టాక్స్ మన దగ్గర ఉంటాయి. గత సంవత్సరం బఫర్ స్టాక్స్ అండ్ ఈ సంవత్సరం కలిపి ఇప్పటి వరకు మనం అందుబాటులో ఉంచాం. ఇప్పటికే 5.64 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సప్లై చేశాం. ఇంకా మనకి 0.95 లక్షలు మెట్రిక్ టన్నులు మన దగ్గర స్టాక్ ఉంది. సప్లై చేశామంటే కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి వచ్చినటువంటి యూరియా 50% గవర్నమెంట్, 50% ప్రైవేట్. అది మ్యాండేట్. ఇది మన ఒక్క రాష్ట్రానికి కాదు, కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి ఇచ్చినటువంటి యూరియాలో 50% గవర్నమెంట్కి కేటాయిస్తుంది, 50% ప్రైవేట్కి కేటాయిస్తుంది. ఈరోజు ప్రైవేట్కి ఎక్కువ కేటాయించడం వల్ల చాలామంది రైతులు, కొంతమంది ఊర్లో రైతు సేవా కేంద్రాల దగ్గర తీసుకుంటున్నారు, కొంతమంది బయటికి వెళ్ళి తీసుకోవాలంటే ఇబ్బంది పడుతున్నారు. అందుకే ఫస్ట్ టైం ముఖ్యమంత్రి గారు ఎట్టి పరిస్థితుల్లో మన రాష్ట్రానికి వచ్చినటువంటి యూరియా 70% మార్కెట్ ద్వారా ఇవ్వండి, 30% ప్రైవేట్ డీలర్ ద్వారా ఇవ్వనని స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. ఇచ్చి ఈరోజు మేము యూరియాను అందుబాటులో పెట్టి పిఏసిఎస్ల ద్వారా, రైతు సేవా కేంద్రాల ద్వారా, ప్రైవేట్ డీలర్స్ ద్వారా మనం సప్లై చేస్తున్నాం. యూరియా లేదు మేము ఉన్నప్పుడు పెద్ద ఎక్కపొడి చేసాము, ఇప్పుడు తగ్గించారని చెప్తున్నారు. గత సంవత్సరం ఇదే నెలకి ఇదే రోజుకి 47,4 లక్షల, గత సంవత్సరం ఇదే రోజుకి 4,74,231 మెట్రిక్ టన్నుల యూరియా మార్కెట్ ద్వారా సప్లై చేశాం. గత సంవత్సరం. ఈ సంవత్సరం 5,64,435 మెట్రిక్ టన్నులు యూరియా మార్కెట్ ద్వారా సప్లై చేశాం. అంటే గత సంవత్సరం కంటే ఈ రోజుకి 90,205 మెట్రిక్ టన్నులు యూరియా ఎక్కువ మనం సప్లై చేశాం. రైతులు కూడా అర్థం చేసుకోవాలి, ఆందోళన చెందుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, యూరియా బాగా తగ్గించండి, అలాట్మెంట్ తగ్గిస్తున్నామనేసరికి రైతులు రేపు యూరియా తగ్గిపోతుందేమో, యూరియా రాదేమో, 2-3 విడతలది ఒకేసారి తీసుకోవడం, కొన్ని దగ్గరలో అయితే రేపు రబీకి అవసరమైంది కూడా కొన్ని దగ్గరలు తీసుకుంటున్నారు. దీనివల్ల సమస్య వచ్చింది. మనకు ఒరిజినల్గా జూలై, ఆగస్టు నెలలో కొంత ఇబ్బంది వచ్చింది. మనకు 2.95 లక్షల మెట్రిక్ టన్నులు యూరియా కేంద్ర ప్రభుత్వం మనకు కేటాయించింది ఈ 2 మాసాలకి, జూలైకి, ఆగస్టుకి. మనకు వచ్చింది 1.66 లక్షల మెట్రిక్ టన్నులే వచ్చింది. ఇంక మనకి 1.29 లక్షల మెట్రిక్ టన్నులు రావాలంటే మన దేశంలో కాదు, ఇతర దేశాల నుంచి షిప్పుల ద్వారా రావాలి. ఆ టెండరింగ్ కూడా కేంద్ర ప్రభుత్వం ఆలస్యం అవ్వడం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు వచ్చాయి. ఇది మన దగ్గర కాదు, సంతోషపడాలి. కొన్ని దగ్గరలో అయితే మీరు చూస్తున్నారు, మన దగ్గర ఎక్కడో ఒక దగ్గర ఆందోళన వస్తుంది, కానీ ఇబ్బంది లేకుండా చూస్తున్నాం. నేను మాట్లాడాను, ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, మన దగ్గర ఉన్నటువంటి కేంద్ర మంత్రులు ఇదే పని 10 రోజుల్లో, గ్రేట్, నేను గర్వంగా చెప్తున్నాను, 10 రోజుల్లో మనం కరేకల్ పోర్ట్ ద్వారా 8,400 మెట్రిక్ టన్నులు తెచ్చుకున్నాం. ధామ్రా పోర్ట్ ద్వారా 10,000 మెట్రిక్ టన్నులు తెచ్చుకున్నాం. 28వ తారీఖున గంగవరం పోర్టుకు ఒక 10,350 మెట్రిక్ టన్నులు వచ్చాయి. ఏదైతే మనకి జూలై, ఆగస్టు బ్యాక్లాగ్ ఉందో, ఈ బ్యాక్లాగ్లో ఈ 3 రోజులు దాదాపుగా మనం 30,000 మెట్రిక్ టన్నులు తెచ్చుకున్నాం. ఇంకొక సంతోషకరమైన వార్త, ఈరోజే మనకి 53,000 మెట్రిక్ టన్నులు అలాట్ చేయబడింది కేంద్ర ప్రభుత్వం.
కాకినాడ పోర్టు ద్వారా 25,000 మెట్రిక్ టన్నులు, గంగవరం పోర్టు ద్వారా 28,000 మెట్రిక్ టన్నులు మనకి ఈరోజే అలాట్మెంట్ వచ్చింది. ఎవరు దీని గురించి ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు. ఇంకొక 20 రోజుల్లో ఇంకొక 20 వెజల్స్ వస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయో, ఎంత క్వాంటిటీ వస్తుందో కేంద్ర ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం తరపున, రాష్ట్ర రైతాంగం తరపున అడిగిన వెంటనే ఇస్తున్నారు. ఇది కావాలని కొన్ని దగ్గరలో ఇది రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తారు. మీరు సాక్షి పేపర్ చూడండి, తెల్లవారితే లైన్లో ఉన్నారంట. ఏమండి, మనం ఒక ఇంటికి భోజనాలకు వెళ్తే భోజనం పెడతారు. బఫే భోజనం పెట్టేటప్పుడు అందరం ఒకసారి వెళ్తే భోజనం ఎవరికైనా దొరుకుతుంది, లైన్లో ఉండి తీసుకుంటాం. ఎరువులు కూడా లైన్లో ఉండి తీసుకుంటున్నారు. సిస్టమేటిక్గా చేస్తున్నాం. ఎక్కడ ప్రైవేట్ డీలర్ ఉంటే అక్కడ ఒక సెక్రటరీ పెట్టాం, ఒక ఆఫీసర్కి పెట్టాం. ఈ మధ్యన గందరగోళంగా ఏదో దారి మళ్ళిపోతుందంటే ఫస్ట్ టైం ఒక 2-3 రోజుల్లోనే విజిలెన్స్ దాడులు చేశాం. చూసారు లేదు, ఎన్నికి 65 కేసులు పెట్టాం. ఎక్కడ ఎవడున్నా, ఎంత పెద్దవాడున్నా, ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఒకటే చెప్పారు, ఒక్క బస్తా ఎక్కడికైనా సరే డైవర్ట్ అయినా, ఎంత పెద్దవాడైనా సీరియస్గా తీసుకోమని, కేసులు పెట్టమని చెప్పి వారం రోజుల్లోనే కేసులు పెట్టాం. ఎవరైతే బఫర్ స్టాక్స్ పెట్టారో సీజ్ చేశాం. ఒక పక్క ప్రైవేట్ డీలర్స్ అందరూ ఆందోళన చెందుతున్నారు, మా మీద కేసులు పెడుతున్నారు. మేము ఎవరికి ఇబ్బంది పెట్టాలని కాదు, ఎవరైతే తప్పు చేస్తారో, ఎవరైతే కావాలని పెట్టుకొని రైతులకు ఇబ్బంది పెడతారో వాళ్ళ మీద కేసులు పెట్టి అది కూడా ఇబ్బంది లేకుండా చేయమని. ఇంత చక్కగా చేస్తుంటే నువ్వు మాట్లాడితే గొగ్గోలు పెడుతున్నావు. ఈరోజు మాట్లాడుతూ సిగ్గుండాలి కదా. రైతు భరోసా 40,000 ఇవ్వాలి, 5,000 ఇచ్చారు, మోసం చేశారు. నువ్వు మోసగాడు, పచ్చి మోసగాడు, అబద్ధాల కోరు నువ్వు. మేము అబద్ధం ఆడలేదే. 2019లో నువ్వేం చెప్పావు? నేను అధికారంలోకి వస్తే 12,500 రైతు భరోసా కింద డబ్బులు ఇస్తానన్నావు. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం స్కీమ్ లేదు, మీరెవరు రాయటం లేదు. కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయల స్కీమ్ ఆ రోజు ఆయన చెప్పినప్పటికి లేదు. నేనే రాష్ట్ర ప్రభుత్వం నుంచి 12,500 ఇస్తానని నువ్వే ఊరు వాడు చెప్పావు, మేనిఫెస్టోలో పెట్టావు. నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు 7,500 ఇచ్చి అప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పథకాన్ని నువ్వు వాడుకొని నువ్వు అబద్ధాలు చెప్పి నువ్వు రైతుకు మోసం చేయి. మేము అలాగే చెప్పలేదే. మమ్మల్ని ఓటేయండి, గెలిపించండి, సంవత్సరానికి 20,000 అన్నదాత సుఖీభవ కింద ఇస్తాం. అదేదో మేము ఒక్కలం ఇవ్వం, మేము 14,000 ఇస్తాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 6,000తో కలిపి 20,000 ఇస్తాం. మేనిఫెస్టోలో చెప్పా, ఊరు వాడు చెప్పాం. ఇచ్చిన మాట ప్రకారం మేము జూలైలో అధికారంలోకి వచ్చాం. జూన్ జూలైలో ఏముందప్పుడు మొత్తం తినేసావు, మొత్తం నాశనం చేసావు, ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం చేసావు. ఇంత తొందరగా అవుతుందో అనుకోలేదు. ఇచ్చిన మాట ప్రకారం ఈ సంవత్సరం అన్నదాత సుఖీభవ కింద మొదటి ఫేజ్ ఇచ్చాం. నువ్వు ఒకేసారి ఇచ్చావా? నువ్వు ఇచ్చినటువంటి ఆ 7,500 కూడా ఎప్పుడు ఇచ్చావు? కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఇస్తే అప్పుడే ఇచ్చావు. మేము అదే చెప్పాం, కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఇన్స్టాల్మెంట్ ఇస్తే అప్పుడు మేము ఇస్తామన్నాం. మొన్న ఖరీఫ్కి మొదటి ఇన్స్టాల్మెంట్ ఇస్తే ఇచ్చాం, మళ్ళీ రేపు రెండో ఇన్స్టాల్మెంట్ ఇస్తే 6,000 ఇస్తాం, మూడో ఇస్తే ఇస్తాం. మేము మాట తప్పామా, నువ్వు మాట తప్పావా? నువ్వు మోసగాడవా, మేము మోసగాలం? పచ్చి అబద్ధాలు మాట్లాడితే అబద్ధం తప్ప ఒక్కటి నిజం లేదు. రైతుకి ఇన్సూరెన్స్ రాడు, సిగ్గుందా నీకు? ముక్కు నేలకు రాసుకోవాలి నువ్వు. ఉచిత బీమా అని చెప్పి రైతులకి పచ్చి దగ మోసం చేశావు నువ్వు. నేను చెప్పానా? మీరందరూ సాక్షులు కదా. మొన్న పార్లమెంట్లో కేంద్ర మంత్రి శివరాజ్ చౌహాన్ ఆంధ్రప్రదేశ్లో ఉచిత బీమా అని చెప్పి 3 సంవత్సరాలు ఒక్క పైసా కట్టలేదు. ఒక పైసా నువ్వు కట్టకపోవడం వల్ల 3 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రైతులకు ఒక్క పైసా ఇన్సూరెన్స్ రాక అవస్థలు పెడితే దాన్ని నువ్వు దబాయించి నేను ఉచిత బీమా పెట్టాను, చంద్రబాబు నాయుడు గారు అది ఎత్తేసారు, రైతులకు నష్టం జరుగుతుంది, నిస్సిగ్గుగా మాట్లాడుతున్నావు. మేము 2014-19 ఏ విధానం ఉందో అది పెట్టాం. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చాలా తక్కువ రైతు. ఎందుకు పెట్టామంటే బాధ్యత ఉంటుంది. కనీసం రైతు కట్టాడో లేదో తెలుస్తుంది, ఆయనకు వచ్చిందో లేదో తెలుస్తుంది.
ఉచిత బీమా అని చెప్పి 3 సంవత్సరాలు ఒక పైసా కట్టకుండా, ఒక సంవత్సరం మేము పోడియం దగ్గరికి మా నాయకుడు వెళ్ళి కూర్చుంటే 1 సంవత్సరం నువ్వు కట్టలేదు, అది కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చారు భయపడి. దాని గురించి నువ్వు మాట్లాడుతున్నావు. అరట గురించి మాట్లాడే నైతిక హక్కు నీకుందా? నీ జిల్లాలే కదా పండుతుంది. మీ నాన్న మీరు అందరూ పాలన చేశారు కదా. 2016 వరకు అరిటేంటి కేజీ 10 రూపాయలు. ఎక్కడ ఎక్స్పోర్ట్ లేదు. మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు 2016లో అరటిని ఎక్స్పోర్ట్ చేయించి ఒక స్టాండర్డ్ రేట్ తీసుకొచ్చారు. ఈరోజు కూడా మనం 25-30 రూపాయలు ఉంది. మాట్లాడితే ఒకటే, ఎక్కువ ధర వచ్చింది. నీ ప్రమేయం వల్ల ధర రాలేదు. ఒకసారి ఎక్కువ వస్తుంది, ఒకసారి తగ్గుతుంది. ఇంటర్నేషనల్ మార్కెట్ కానీ స్వదేశీ మార్కెట్లో పంటలు బట్టి కానీ ధరలు పెరుగుతాయి. ఎప్పుడైనా ధర తగ్గినప్పుడు నువ్వు ఎప్పుడైనా స్పందించావు? ఒక్కదానికి నువ్వు ఇచ్చావని చెప్పు. ఒక్కదానికి, ఒక్క వాణిజ్య పంటకి ఒక్కదానికి నీ 5 సంవత్సరాల్లో 1 పైసా నువ్వు ఇచ్చావని చెప్పు. మేము బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ సంవత్సరం 4 పంటలకు ఇచ్చాం, మళ్ళీ ఉల్లికి ఇస్తున్నాం. ఈవేళ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు, మా వైపు చూడొద్దు, నా దృష్టికి కూడా తేవద్దు. 14-15 పంటలు ఉన్నాయి. పెట్టుబడి ఎంత అవుతుంది? పెట్టుబడి కంటే రైతుకి 1 పైసా తగ్గితే ఆటోమేటిక్గా మీరు ఇంటర్ఫీర్ అవ్వండి, ఒక ధర ప్రకటించండి. అందుకే డిపార్ట్మెంట్ కూడా రైతులతో మాట్లాడుతాం. వాణిజ్య పంటలు పండించిన వాళ్ళతో మాట్లాడి ఒక 14-15 మెయిన్ వాణిజ్య పంటలకి ఇంతవరకు ఎప్పుడు లేదు. ఇప్పుడు మేము ధర కూడా ప్రకటించి అంతకంటే తగ్గితే మళ్ళీ రివ్యూలు చేయడం, లేకపోతే ముఖ్యమంత్రి గారి దగ్గర ఆదేశాలు తీసుకోవడం ఉండదు. ఒక సిస్టమ్ పెట్టిమన్నారు. పెట్టి ధర తగ్గితే ఆ రేట్ ఇమ్మని చెప్పి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. ఈ రకంగా పచ్చి అబద్ధాలు. ఎవరైనా సరే, నిన్నో మొన్నో చిన్న వార్త చూసాం, కాఫీ పంటకి ఒక కొత్త రకం తెగులు వచ్చింది. కొంతమంది మీకు కూడా తెలియదేమో, ముఖ్యమంత్రి గారు అది గ్రహించి, కాఫీ అంటే మన రాష్ట్రంకి ఒక పెద్ద బ్రాండ్, మనలాంటి కాఫీ ఎక్కడ ఉండదు, ఎక్కడ మనం మందులు కొట్టం, ప్రకృతి సేద్యంలో పండిస్తున్నాం, దీనికి మనకి కొత్త తెగులు వస్తే ప్రమాదం అని వెంటనే సైంటిస్టులకు పెట్టాం, అధికారులకు పంపించాం, టీమ్స్ వేసాం. ఎక్కడ వస్తుంది, ఎందుకు వస్తుందంటే ప్రిలిమినరీగా ఒక 20 ఎకరాల్లో అరకులో కాఫీకి కొత్త రకం తెగులు వచ్చింది. ఇది వదిలేస్తే మొత్తం స్ప్రెడ్ అయిపోద్ది అన్నారు. ఏం చేయాలి? దీనివల్ల రైతుకు 30,000 లాస్ వస్తుంది. ఓకే, 30,000 మన ఇద్దాం. 20 ఎకరాల్లో ఏదైతే కాఫీ ఉందో మొత్తం పీకి పడియమని చెప్పాం, డిస్ట్రాయ్ చేయమని చెప్పాం. ఎవరైనా ఇంత మైన్యూట్గా చిన్న సమస్య వచ్చినా ముఖ్యమంత్రి గారు ఆశయం ఒకటే, రైతుకి 1 రూపాయి ఎక్స్ట్రా వెళ్ళినా ప్రాబ్లం లేదు, రైతు బాధపడకూడదు. అలాగని చెప్పి రైతుకి మొత్తం అంతా ఇవ్వాలంటే సాధ్యం కాదు. కష్టం వచ్చినప్పుడు, ధర తగ్గేటప్పుడు ప్రభుత్వం ఆదుకున్నదే ప్రభుత్వం. ఆటోమేటిక్గా ధర పెరిగితే అది నేనే చేశానని గొప్ప చెప్తే అది నాయకత్వం కాదు. అది ఆటోమేటిక్గా ధర పెరుగుతుంది. ఇంటర్నేషనల్ మార్కెట్ లేకపోతే ఇక్కడ ఏవైనా కొన్ని కారణాలతో పంటలు పోతే ధర ఆటోమేటిక్ పెరుగుతుంది కొన్నిసార్లు. ఇదే ఉల్లి మనకు తెలుసు కదా, ఒక పక్క ఉల్లి ధర విపరీతంగా పెరిగిపోయిందని ఎవరైతే మనకి లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ నుంచి కూడా చాలాసార్లు ఇబ్బంది పడ్డాం కదా. ఇది రైతు ప్రభుత్వం. ఎవరు ఆందోళన చెందవలసిన స్పష్టంగా చెప్తున్నాం. ఎవరు కూడా ఆత్మహత్య అనే మాట ఈ రాష్ట్రంలో వినకూడదు. మీరందరూ సాక్షులు. మొన్ననే నల్లబెర్లి కొనకపోతే ఎన్నో ఆత్మహత్యలు జరిగాయి. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి దేవుళ్ళలాగా చూస్తున్నారు చంద్రబాబు నాయుడికి. మేము ఊహించలేదంటున్నారు. మీరు వెళ్ళి అడగండి, ఇంటర్వ్యూలు తీసుకోండి రైతులతో. ఇంత పోయి మాట్లాడితే నోరుంది కాబట్టి ఈరోజు వాళ్ళ నాన్న పరకరింపుకి వెళ్ళాడు. ఏదో పర్టికులర్గా రోడ్డు మీద క్రియేటిన్ ఉల్లి ధరగా పడిపోతే కొనడం లేదని. కొనేదేంటిది? నువ్వు ఎప్పుడైనా కొన్నావా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా రైతులు
కాంప్లెక్స్ ఎరువులు తగ్గించాలి, కాంప్లెక్స్ ఎరువులు పెంచాలి. ఈ యూరియా ఇలాంటివన్నీ కూడా మనం తగ్గించాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కూడా విపరీతంగా జబ్బులు వస్తున్నాయి. అలాగని చెప్పి ఒకేసారి తగ్గిస్తే రైతులకి అవగాహన రాదు. మా డిపార్ట్మెంట్కి ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. కాంప్లెక్స్ ఎరువులు సబ్సిడీ మీద ఇవ్వండి, రసాయన ఎరువులు తగ్గించండి, రైతుల్ని ఎడ్యుకేట్ చేయండి. ఒకేసారి మీరు యూరియా ఆపేయండి అంటే ఆపరు, అది కాదు, సాధ్యం కాదు అది. అందుకే కాంప్లెక్స్ ఎరువులకి 100% కూడా సబ్సిడీ ఇస్తున్నాం. 5 సంవత్సరాలు ఏమైనా ఉందా? కాంప్లెక్స్ ఎరువులు ఇచ్చావా? ఎక్కడైనా భూమి సారవంతంగా ఉందో లేదో ఎక్కడైనా సరే భూసార పరీక్ష ఎక్కడైనా చేసావా? నువ్వు రైతు గురించి మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఏదైనా సరే ప్రజాస్వామ్యంలో ఉన్న తప్పు మాట్లాడిన అబద్ధం మాట ఒకలో ఇద్దరు నమ్ముతారు. దానికి మేము ఆన్సర్ చెయ్యాలి కాబట్టి చేస్తున్నాను తప్ప ఒక్కటంటే ఒక్కటి ఎప్పుడు నీ జీవితంలో ఒక్కటి నిజం చెప్పు, పచ్చి అబద్ధాలకు. కాబట్టి రైతులు ఎవ్వరూ ఆందోళన చెందరు. సఫిషియెంట్ ఎరువులు ఉన్నాయి, క్లోజ్గా మేము మానిటరింగ్ చేస్తున్నాం. ఈ సొంపుఘాట్ 26న ఆర్డీఓలకి వినతి పత్రం ఇవ్వమని చెప్పి పిలుపునిచ్చారు. సిగ్గుండాలి కదా. నీకు పొగడ్డానికి ఇష్టం లేదు, సైలెంట్గా ఉండు. మంచి పని చేస్తే పొగడాలి ఎవరైనా సరే. లేనప్పుడు ఇంకో సలహా ఇవ్వు. మేము ఉల్లే కొనడం లేదంటే దానికి అర్థమేముంది? దయ ఉంచి ఈ రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా రైతులు అర్థం చేసుకోమని చెప్పి తెలియజేస్తూ నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం కూడా మనకి ఉదారంగా సహకరిస్తుంది. ఇంకొద్ది రోజుల్లో ఇంకా సఫిషియెంట్ వస్తాయి. దయ ఉంచి రైతులందరికీ రబీది రబీలా చూడండి, ఖరీఫ్ది ఖరీఫ్లాగా చూడండి. రబీకి అందదని ఇప్పటి నుంచి స్టాక్ వేసుకోవడం కాదు. టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టాం. ఎవరికైనా ఎక్కడైనా ఇబ్బంది వస్తుంది, 1-2 దగ్గరలో వస్తున్నాయి. చిన్న దగ్గరలో చిన్న వాట్సాప్లో చిన్న మెసేజ్ వచ్చినా స్పందిస్తున్నాం. తప్పనిసరిగా ఈ ఖరీఫ్లో రైతుకి ఇబ్బంది లేకుండా ఎరువులు సప్లై చేసే బాధ్యత తీసుకుంటాం. ముఖ్యమంత్రి గారు చాలా స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. మేమందరం అదే పనిలో ఉన్నామని చెప్పి తెలియజేస్తూ, ప్రశ్నించండి. తప్పుడు మాట్లాడిన వారికి ప్రశ్నించకపోతే ఇంక ప్రజలకు మంచి జరగదు, మంచి చేసిన వాళ్ళకి ఇంకా తృప్తి కూడా ఉండదు. ఇంత చేస్తున్నప్పుడు ఎవరైనా తప్పు మాట్లాడితే ప్రశ్నించండి. నేను ఈవేళ చెప్పింది అబద్ధం అయితే, ఎప్పుడైనా ఈ రాష్ట్రంలో ఈ వాణిజ్య పంటలకి ఏ ప్రభుత్వమైనా ఒక పైసా ఇచ్చిన కొన్ని సందర్భాలు లేవు. మేము కొన్నాం, కొనకంటే మేము కొన్నామంటే అక్కడ ఈరోజు ఉన్న 540 మెట్రిక్ టన్నులు 3 రోజుల్లో కొన్నాం. ఒక్కటంటే ఒక్కటి రిజెక్ట్ చేయలేదు, ఒక్కలంటే ఒకళ్ళు వెయిటింగ్ లేదు. మొత్తం వచ్చినట్టుగా ఉళ్ళంతా కొంటున్నాం, రైతు బజార్ల ద్వారా ఇస్తున్నాం. ఒకవేళ లేకపోతే స్టాక్ చేస్తున్నాం. కాబట్టి ఎవ్వరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అంటే ప్రిలిమినరీగా ఇప్పుడు మనమంతా ఇప్పుడు ఖరీఫ్ స్టార్టింగ్లో ఉన్నాం. ఇంకా మనకు కొద్దిగా టైం పడుతుంది. ఎందుకంటే మనకి ఒక లెవెల్కి వచ్చేటప్పుడు అయితే మనకి వెంటనే మనం చేయగలం. ఇప్పుడిప్పుడే ఊడ్పులు కానీ ఇప్పుడిప్పుడే డైరెక్ట్ సూయింగ్ కానీ చేసేటప్పుడు ఒక 2-3 రోజులు వాటర్ ఉండి వెళ్ళిపోతే మళ్ళీ అది మనకి సేఫ్లోకి వస్తుంది. ఇప్పటికి ఒక 30-35 వేలు మునిగినట్టుగా ఒక అంచనా వచ్చింది. ఇది కంటిన్యూగా పడుతుంది కాబట్టి ఇంకొద్ది రోజులు అయితే మనకు వాస్తవాలు వస్తాయి. వాస్తవాలు తెలియకుండా మనం చెప్పడం భావ్యం కాదు. నిరంతరం ఎప్పటికప్పుడు రిపోర్ట్లు తెప్పించుకుంటున్నాం. ఒకవేళ ఉంటే సైమల్టేనియస్గా ఏం చేయాలో, ఒకవేళ ఇప్పుడున్నదానికే మళ్ళీ అడిషనల్గా ఏమైనా చేయాలన్నా దానికి కూడా సైంటిస్టులతో సలహాలు సూచనలు ఇచ్చి కాపాడడానికే ప్రయత్నం చేస్తున్నాం. విజిలెన్స్ దాడుల్లో గోడమ్స్లో పెట్టుకొని ఇవ్వటం లేదు, గోడమ్స్లో ఉంటున్నా ఇవ్వటం లేదు. నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు మనం రైతు సేవా కేంద్రాలు పిఎస్సిఎస్లకి ఇచ్చిన దానికి ట్రాన్స్పోర్ట్ మనం భరిస్తున్నాం. అది కూడా గమనించాలి. మీకు మొదటే చెప్పాను, 50% ప్రైవేట్, 50% గవర్నమెంట్.
ఇప్పుడు మనం 70 చేసాం. ఏదైతే మార్క్ ఫెడ్కి వస్తుందో ట్రాన్స్పోర్ట్ మనమే భరిస్తాం. అదే ప్రైవేట్ వాళ్ళు ఏంటంటే మళ్ళీ వ్యాగన్ నుంచి వాడు షాపుకు పట్టుకెళ్ళాలి, షాపు నుంచి మళ్ళీ రైతుకి ఇవ్వాలి ఒక 30 రూపాయలు. అందుకే మనం 267కి మనం మార్క్ ఫెడ్లోను పిఎస్సిఎస్లో ఇస్తున్నాం. వాడికి ఒక 30 రూపాయలు 35 ట్రాన్స్పోర్ట్ అయితే 300 కంటే ఎక్కువ అమ్మొద్దని చెప్తాం. కొంతమంది 300 కంటే ఎక్కువ ఎక్కడైనా అమ్మినట్టుగా ఉంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నాం. కొంతమంది యూరియా కొంటే గుళికలు కొనండి, లేకపోతే ఎక్స్ కొనండి, వై కొనండి అని ముడిపెడుతున్నారు. ఇలాంటివన్నీ కూడా ఎక్కడికక్కడ రైతులతో మాట్లాడి అలాంటివి ఎవరైతే వైలేట్ చేశారో వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. కానీ మీకు డైవర్ట్ అంటే మనకి డైవర్ట్ చేయడానికి 2 రకాలు. ఒకటి ఇతర రాష్ట్రాలకు వెళ్ళింది, ఒక దగ్గర 2 దగ్గర ఉంటే ఇమీడియట్గా యాక్షన్ తీసుకుని సస్పెండ్ కూడా చేశాం. మిగతాది మన దగ్గర ఉన్న ఫ్యాక్టరీలు ఏమైనా స్టాక్ చేస్తున్నారంటే తక్కువ ఉన్నాయి, అన్ని ఫ్యాక్టరీలకు పంపించాం టీమ్స్కి. మొత్తం రికార్డ్స్ అన్నీ ఒక్క బస్తా ఎక్కువనే ఇమీడియట్ కేసు పెట్టమని చెప్పాం. కాబట్టి రైతులకి ఏం చెప్తున్నానంటే తప్పు పట్టడం కాదు, వాళ్ళు ఆందోళన రేపు దొరకదేమని చెప్పి స్టాక్ పెట్టుకుంటున్నారు. దీనివల్ల ఇంకా కొంతమంది రైతులకు ఇబ్బంది జరుగుతుంది. కంపల్సరీగా మనకు వెజల్స్ వస్తున్నాయి, సఫిషియెంట్ స్టాక్ వస్తుంది. ఎంత అవసరం ఉంటే అంత పెట్టుకోండి, మళ్ళీ మీకు ఇస్తాం. మళ్ళీ సెకండ్ టర్మ్ వస్తుంది, ఖరీఫ్కి వస్తుంది, రబీకి వస్తుంది. కాబట్టి ఇది మీరు రైతులకు అర్థం చేసుకోమని చెప్పి చెప్తున్నాం. దుర్వినియోగం అనరు, రైతు అవసరం కంటే ఎక్కువ పెట్టుకుంటున్నాడు అంటే రైతు తప్పు పట్టడం లేదు. రేపు రాదేమో. కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది, యూరియా తగ్గించేయండి, యూరియా క్వాంటిటీ మేము రాష్ట్రాలకి అలాట్మెంట్ తగ్గించేస్తున్నామని అదొక సమస్య. ఇంకొక సమస్య ఏంటంటే మనకు ఎక్కువగా ఇతర దేశాల నుంచి మనకు వెజల్స్ వస్తాయి. ఈ టెండర్ వేయడంలో కూడా కొంత ఆలస్యమైంది. ఇతర దేశాల నుంచి రాదేమో, రాకపోతే రేపు యూరియా దొరకదేమని చెప్పి కొద్దిగా స్టాక్స్ పెట్టుకున్నారు. అలాంటిది చెయ్యొద్దు, ఆందోళన చెందొద్దు. సఫిషియెంట్గా వస్తున్నాయి, వెజల్స్ ఇప్పటికే వస్తాయి. కాబట్టి ఎవరు ఆందోళన చెందొద్దని చెప్పి తెలియజేస్తున్నారు. ఏది యూరియా మనకి ఒక బస్తాకి 800 రూపాయలు. మనం ఎన్ని బస్తాలు తగ్గిస్తే అన్ని బస్తాలకి 800 రూపాయలు కేంద్ర ప్రభుత్వం మనకి ప్రోత్సాహం ఇస్తుంది. మన రాష్ట్రానికి ఇన్ని బస్తాలు అలాట్ చేస్తే మనం యూరియా ఒక బస్తా తగ్గించుకున్నాం అనుకోండి, ఒక 800 రూపాయలు మనకు ప్రోత్సాహం ఇస్తుంది. ముఖ్యమంత్రి గారు ఈవేళ ఏం చెప్పారంటే రైతు ఒకవేళ మనం మోటివేట్ చేసి రైతు యూరియా తగ్గించుకోగలిగితే ఆ 800 రైతుకే ఇవ్వండి అని చెప్పి ఒక సూచన చేశారు. దాని మీద కూడా ఏ విధంగా చేయాలో వర్కౌట్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వంకి రావాల్సినటువంటి ప్రోత్సాహం రైతుల్ని మోటివేట్ చేసి రైతులే యూరియా తగ్గించుకోగలిగితే ఆ ప్రోత్సాహం రైతులకే నేరుగా ఇవ్వండి అనేది ముఖ్యమంత్రి గారు చెప్పారు. అది కూడా ఆలోచన చేస్తాం. పెంచుతున్నాం కదా. గత సంవత్సరంకి ఇప్పటికీ చాలా కొన్ని హెక్టార్లు మార్పు జరిగింది. ఇప్పుడు ఏంటంటే వరి అనేది చాలా తక్కువ పెట్టుబడి ఎక్కువ, లాభం తక్కువ. ఇప్పుడు మనకు ప్రత్యామ్నాయ పంటలు ఏవైతే ఈ వాణిజ్య పంటలోనే దానికే డైవర్ట్ అవుతున్నాం. ఇప్పుడు అందుకే ప్రధానంగా మనం ఈరోజు ఏదైతే కోకో కానీ బర్లీ పూర్తిగా వద్దనేసాం, బెంగాలీ గ్రామ్ వేయమని చెప్పాం. కాబట్టి వాణిజ్య పంటలకే ఎక్కువ ప్రోత్సహిస్తున్నాం. కానీ రైతులు ఇంకా అలవాటు అయ్యారు. కొన్ని దగ్గరలో మెల్లగా గ్రాడ్యువల్గా ఎడ్యుకేట్ చేసి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాం. రైతు బజార్లు ఇంకొక 80 పెంచం. ఇప్పటికి 127 ఉన్నాయి. ఇంకొక 80 పెంచి ఈచ్ కాన్స్టిట్యున్సీకి ఒకటి పెట్టడమే కాదు, ఏదో పెట్టామని కాదు, అదొక వ్యాపార వ్యవస్థగా మార్చమన్నారు. ఈరోజు ఉల్లి ఎలాగైతే మనం రైతుల దగ్గర కొని రైతు బజార్లో అమ్ముతున్నాము, మిగతా వాణిజ్య పంటలు కూడా రేపు ఏ పంటకి ఇబ్బంది వచ్చినా ఇమీడియట్గా మీరు కొనాలి. విన్ విన్ సిచ్యువేషన్, లాభమో లేదు నష్టమో లేదు, రైతుకు మేలు జరిగే విధంగా ఇటు వినియోగదారుడికి మేలు జరిగే విధంగా చేయమన్నారు. ఇప్పుడు అవన్నీ 5 సంవత్సరాలు డీఫంక్ట్ చేశారు. ఎక్కడ రైతు బజారు గురించి మాట్లాడిన సందర్భం లేదు. మొత్తం అన్నీ డీఫంక్ట్ అయిపోయి కరెంటు బిల్లు కూడా కట్టలేదు. దారుణం. మళ్ళీ ఇప్పుడు అవన్నీ స్ట్రీమ్లైన్ చేసి మళ్ళీ టెక్నాలజీ ఉపయోగించి మళ్ళీ బోర్డులు ఇవన్నీ పెట్టి మళ్ళీ చేస్తున్నాం. ఇంకొన్ని పెంచమని తెల్లవారి ఆదేశాలు ఇచ్చారు, మొన్న కూడా చెప్పారు.
అవన్నీ ప్రపోజల్ తీసుకొని అవి కూడా చేస్తాం. ఇంకెడిషనల్ మీరేం చెప్తారా? ఓకే. తర్వాత ఇంకొకటి ఎక్కడో చూశాను, ఈవేళ చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శిస్తున్నారు. నిన్న ఒక ఛాలెంజ్ చేస్తే ఒక ఆయన విమర్శించాడు. ఆయనకి ఏం అర్హత ఉంది విమర్శించడానికి? అధికారం ఉన్నప్పుడు సకల జల మంత్రిగా నువ్వు చెలాయించావు, ఇప్పుడు నీకు ఏం అధికారం ఉంది? అందులో ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటల్లో ఏం తప్పు ఉంది? ప్రజాస్వామ్య వ్యవస్థలో శాసనసభ అనేది ఒక వేదిక. మేమేమీ చెయ్యలేదని ఎక్కడికి వెళ్ళా మాట్లాడుతున్నాం. ప్రతి ఒక్కరూ శాసనసభ వైపు చూస్తారు, శాసనసభలో ప్రొసీడింగ్స్ వైపు ప్రతి ఒక్కరూ ఇంట్రెస్ట్ చూస్తారు. నువ్వు రా, నీ 11 మంది ఎమ్మెల్యేలకు తీసుకొని నువ్వు రా, దేని మీద చర్చిద్దామంటే దాని మీద సిద్ధంగా ఉన్నామని చెప్పాం. సూపర్ 6 ఎంత నిస్సిగ్గుగా 14 మాసాలు అయింది ఒకటి చేయలేదని మాట్లాడుతుంది. దానికి ఏం అర్థం ఉంది? ఏం సమాధానం మేము చెప్పాలి? ఏం మాట్లాడాలి? ఇలాగ నిస్సిగ్గుగా అబద్ధాలు అబద్ధాలు అబద్ధాలు. అందుకే రా, దేని మీద నీకు కావాలంటే అది. సూపర్ 6 మీద అంటే సూపర్ 6, లేకపోతే ఈ పంటల ధరల మీద అంటే పంటల ధరలు, లేకపోతే నీ బాబాయ్ హత్య మీద అంటే నీ బాబాయ్ హత్య, లేకపోతే గొడ్డల వేటు అంటే గొడ్డల వేటు, లేకపోతే కోడికత్తి అంటే కోడికత్తి, గులకర, ఏదైనా సరే నువ్వు ఏది ఎంచుకుంటే దాని మీద శాసనసభలో డిస్కస్ చేద్దాం, మేము సిద్ధంగా ఉన్నాం రమ్మంటే ఈరోజు దానికి ఖండిస్తున్నాడు. ఖండించడానికి నీకేం అర్హత ఉంది? నువ్వేం ఒక ఎమ్మెల్యేవా, వార్డు మెంబర్వా? నీకేం అర్హత ఉంది? ప్రతి ఓళ్ళు మాట్లాడడమే, ప్రతి ఓళ్ళు విమర్శించడమే. ఇప్పటికైనా నిన్న మా ముఖ్యమంత్రి గారు చెప్పిన దానికి మీకు ఏమైనా సత్తా ఉంటే శాసనసభకు రండి. బీఏసీ మీటింగ్లో మీరు దేని మీద డిస్కస్ చేయడానికి లిస్ట్ ఇస్తే అప్పుడు మేము ఇస్తే పట్టించుకునే వాళ్ళు కాదు, మీరు ఇవ్వండి. దేని మీద అంటే సూపర్ 6 దాని మీద మాట్లాడు, దేని మీద కావాలంటే దాని మీద మాట్లాడదు అని చెప్తే దానికి కూడా విమర్శిస్తున్నా, దానికి కూడా ఖండిస్తున్నా. ఎలాగొస్తుంది? మొన్న ఎమ్మెల్యేగా ఓడిపోయారు, నాకు ఎమ్మెల్యే కావాలని ఎవడని అడిగి తెలిగిస్తా? చెప్పబోయా, నువ్వు ఆన్సర్ చేయి. ఓడిపోయారు ఎమ్మెల్యే, నేను ఓడిపోయాను నాకు ఎమ్మెల్యే కావాలంటే ఎవడైనా ఇవ్వగలరా? నువ్వు నేను ఇచ్చిందా? రాజ్యాంగం ఆ నిమిషానికి మార్చుకొని రాయడం అవకాశం మనకేముందా? అంటే అడ్డగోలుగా ఒక టీవీ ఉంది, ఒక పేపర్ ఉంది, ఏది రాసినా సరే నమ్ముతారంటే అందుకే ఒకలో ఇద్దరు నమ్మగలరని మేము ఇంత ఎక్స్ప్లెనేషన్ చేసి చెప్పవలసిన అవసరం వస్తుంది. లేకపోతే ఆ వ్యక్తుల గురించి మాట్లాడడానికి నాకు అసలు ఇష్టం ఉండదు, ఆ పార్టీ గురించి మాట్లాడడానికి నాకు అసలు ఇష్టమే ఉండదు. అది ఒక పార్టీయా, అది ఒక నాయకులా, ఏం ఒక వాస్తవం ఉండాలి కదా ఏం మాట్లాడినా. అయినా పబ్లిక్ గురించి మేము చెప్పాలి కాబట్టి టైం టు టైం చెప్తాం. ఈ రోజు నుంచి ప్రతి 2-3 రోజులకి నేను ఎక్కడున్నా సరే యూరియా మీద స్పష్టంగా మీకు క్లారిటీ ఇస్తాను. ఎవ్వరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదు, అందరికీ సహకరించమని చెప్పి కోరుతున్నాను.